హాయ్ అండి. ఉదయం లేచిన వెంటనే మనకు నచ్చిన వాటితోటి మనకి డే స్టార్ట్ అయిందనుకోండి, ఆ రోజంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది కదా! ఉదయాన్నే ఇంటి ముందుకి కమ్మలు, నెక్లెస్‌లు, గాజులు అమ్ముతూ ఒక ఆవిడైతే వచ్చారు. వదిన వాళ్ళ ఇంటి దగ్గరికి రెగ్యులర్‌గా వస్తూ ఉంటారు సరే చూద్దాం ఒకసారి అని చెప్పి ఆవిడని పిలిచాము. సరే ఉన్న కలెక్షన్ అంతా కూడా ఓపెన్ చేసి చూస్తున్నామండి. ఈ నెక్లెస్ చూసిన వెంటనే నాకు ఇది ఎక్కడో చూసానే నేను, ఎక్కడ చూసానబ్బా అని చెప్పి కాసేపు ఆలోచించుకున్నాను. ఆన్‌లైన్ షాపింగ్‌లో చూసానండి. బహుశా మీషోలో చూసినట్టున్నాను. చాలా బాగుంది ఫినిషింగ్ కానీ, అసలు కలర్ కానీ సూపర్గా ఉంది. దాని తర్వాత బోల్డ్ అనే బ్యాంగిల్స్ వెరైటీ ఉన్నాయి, అలాగే కమ్మలు ఉన్నాయి, స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి చిన్న పిల్లలకి వేసుకునే గాజులు ఉన్నాయి, బుట్ట కమ్మలు ఉన్నాయి, పాపిడి బిళ్ళలు, పట్టీలు, ఇలా బోల్డ్ వెరైటీస్ అయితే ఉన్నాయి వీడి దగ్గర. కానీ ప్రైజెస్ మాత్రం టూ మచ్ అంటే టూ మచ్గా చెప్తున్నారు. అంటే బహుశా వాటి గురించి తెలియని వాళ్ళకి, అంటే కొత్తగా తీసుకునే వాళ్ళకి ఈ ఏరియాలో బహుశా అంతే రేటు ఉంటుందేమో, మరి నాకైతే ఐడియా లేదు. వదిన కూడా చూశారు. ఈలోపు నాకు టిఫిన్ చేసే టైం అయింది, పో నువ్వు చూసుకో అని చెప్పనని వెళ్ళిపోయింది వదిన. అయితే ఈ బాక్స్ చూసినప్పుడు నాకు వదినకి మా చైల్డ్హుడ్ మెమరీ గుర్తొచ్చిందబ్బా. ఇలాంటి అల్యూమినియం బాక్స్లో చిన్నప్పుడు స్కూల్కి బుక్స్ పెట్టుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళము. వదిన కూడా అలాగే తీసుకెళ్ళేవారిట. నేను మా బాబాయ్ కూడా అలాగే తీసుకెళ్ళేవాళ్ళము. ఆ సూట్ కేస్కి తాళం వేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది, బుక్స్ ఎవరు దొంగతనం చేయకుండా. కాసేపు ఆ చైల్డ్హుడ్ మెమరీ అంతా మాట్లాడుకున్నాము. ఇంతకు ఫైనల్ చేయాలి కదా ఏం తీసుకుందాము అని చెప్పి అన్నీ చూసిన తర్వాత నాకైతే ఒక సెట్ బుట్టకమ్మలు చాలా బాగా నచ్చాయి. తర్వాత ఒక నెక్లెస్ చూశాను, చాలా బాగా నచ్చేసిందండి. ప్రైస్ అయితే 2000 చెప్పారు ఆవిడ. ఒకసారి పెట్టుకొని కూడా చూశాను నేను, విత్ ఇయర్ రింగ్స్ తోటి. చాలా అంటే చాలా బాగుంది. బంగారం రేటు చాలా పెరిగింది కదా, అందుకేనేమో వీటి ధరలు కూడా పెరిగాయా అని అనిపించింది. మా ఏరియాలో తక్కువకి దొరుకుతాయి కదా అని చెప్పి ఆవిడకి ఇక్కడ గిరాకీ పోగొట్టడం ఎందుకు అని రిటర్న్ చేసేసానండి. బాయ్ బాయ్.